ఏమైంది? స్కూటీ రిపేర్ అయింది. నా స్కూటీని రిపేర్ చేయమన్నాను. ఓ సారీ సారీ. మేడం, బండి నడపడం మాత్రమే కాదు, కొంచెం మెకానికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మీకు లక్ ఉంటే బండి స్టార్ట్ అవుతుంది. మీకు లక్ ఉన్నట్టే. అయితే థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు. ఏ? నాలుగు వల్లేగా స్కూటీ స్టార్ట్ అయింది. అయితే నేను కూడా ఈ స్కూటీకే థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయితో మాట్లాడే అవకాశం దొరికిందిగా, అందుకే స్కూటీకి థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను రింగ్ రోడ్లో చూశాను. మీ ఇల్లు ఈ ఏరియాలోనా? ఇదే ఊర్లో. ఓ, అయితే అప్పుడప్పుడు కలుసుకోవచ్చు అన్నమాట. చూద్దాం, మీకు అదృష్టం ఉంటే. అదృష్టం వెతుక్కుంటూ రాదు, మనం వెతుక్కుంటూ వెళ్ళి దక్కించుకోవాలి. ఎక్కడ చూసి బండి నడుపుతున్నావమ్మా? సారీ అటు సారీ, బుద్ధుందా నీకు? సారీ అయితే పగిలిపోయిన డబ్బులు వస్తాయా? సారీ. హే, ఎంతసేపు చేసావు? ఎంతసేపు చేసావు అని అడుగుతున్నాను. హాఫ్ అన్ అవర్. చివాళ చిరిగిందా? ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ లో కొంటే ఇలాగే ఉంటుంది. ఇంకోటి ఉందా ఇంట్లో? ఉంది. వేసుకొనే వద్దు, అది తిరుగుద్ది. వేసుకోను. ఏంటి మావా, క్లియర్ గా ఉందా? చాలా క్లియర్ గా ఉంది. ఏ లలిత, అటు చూడు, నిన్ను ఫోటో తీస్తున్నాడు. రమేష్, దిస్ ఇస్ టూ మచ్. delete the photos. ఎందుకలా కోపడతా? నా మనసులో ఉన్న నిన్ను ఇప్పుడు నా మొబైల్లో భద్రంగా ఉంచాను. నువ్వు తలుచుకుంటే ఎక్కడ కావాలంటే ఇక్కడ ఫోటోలు తీస్తావా? మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ మైండ్ యువర్ వేస్. హే, దిస్ ఇస్ నాట్ ఫేర్. జస్ట్ delete the photos. I will delete, but not now. No, delete all the photos. తన పర్మిషన్ లేకుండా నువ్వు ఫొటోస్ తీస్తావా? ఇది నీచమైన పనే కాదు, క్రైమ్ విషయం కూడా. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే రేపు మీ ఫొటోస్ కూడా పేపర్లలో వస్తాయి, తెలుసా? ఏంటి బెదిరిస్తున్నావా? నీ హీరోయిజం నా దగ్గర చూపించుకో. ఎక్కువ మాట్లాడావో ఫోన్ ముక్కలైపోద్ది. నా మొబైల్ నుంచి నిన్ను చెరిపేయచ్చు, కానీ నా మనసులోంచి నిన్నెవరూ తొలగించలేరు. అండర్స్టాండ్? బీ కేర్ఫుల్. నిన్ను వాడు సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి ఎగతాళా? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్దామా వద్దని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను బయలుదేరుతాను.
హలో, ఎవరు? నేనే. నేనే అంటే? నేను ఒక అర్జెంట్ పని మీద బిజీగా ఉన్నాను, మీరెవరో చెప్పండి. 3 సార్లు మీట్ అయ్యాం. నా పేరైనా అడగకూడదా? ఓహ్, స్కూటీ కేసా? అవును, నా నెంబర్ మీకెలా తెలిసింది? జిమ్ క్లబ్ మేనేజర్ని అడిగి తీసుకున్నాను. మహా దేశముదుల్లా ఉందే. ఎన్నిసార్లు హెల్ప్ చేశానో కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించలేదే మీకు? అది చెప్పడానికి నేను ఇప్పుడు కాల్ చేశాను. ఏది థ్యాంక్సా? నో నో నో. మరి అదేంటంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పదలుచుకుందేంటో అర్థమైందా? అర్థమైంది. నువ్వు నన్ను ఎంత టెన్షన్ పెట్టుంటావు. ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. గ్రేట్ ఎస్కేప్. హలో హలో. ఇడియట్, ఫోన్ ఆఫ్ చేసావా? నా SMS వస్తుంది చూడు. ఏదో మెసేజ్ వచ్చింది. మై డియర్ తొలకరి వర్షమా, స్కూటీని రిపేర్ చేసి నా మనసుని కలవరపరిచావు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, యువర్ బటర్ఫ్లై లలిత. దీని దగ్గర నుంచి ఎస్కేప్ అవడమే కుదరదు. హే. హలో. హలో, రమేష్ను మాట్లాడుతున్నాను. కట్ చేయకు. నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేశాను. జిమ్లో జరిగిన ఒక చిన్న విషయానికి. హలో, నా పర్మిషన్ లేకుండా నన్ను ఫోటోలు తీయడం నీకు చిన్న విషయమా? నిన్నే కదా ఫోటోలు తీశాను. జస్ట్ షట్ అప్, ఓకే? యు బ్లడీ రోగ్. నువ్వే ఉద్దేశంతో నా ఫోటోలు తీసావో నాకు తెలుసు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది, ఓకే? దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. హలో హలో. స్వామి, నేను బాగా చదివి పరీక్షలో పాస్ అయితే నీకు వడమాల వేస్తాను. మూర్ఖుడా, దేవుడికి లంచం వాళ్ళని చూస్తావా?